వాడకూడదు అంటే డ్రై కాంపోనెంట్సే వాడతాం మనము. అది మీరు ఏమంటారు కొర్ర పాయసానికి కూడా చేయొచ్చు. జాగిరి పౌడర్ యూజ్ చేసి అట్లాగా. సో అది మీరు సెర్చ్ రీసెర్చ్ అంటారు. అంటే రీసెర్చ్ అనేది ఏంటి? సెర్చ్ రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఉంటే మనకు వస్తుంటది. సో మీకు ఇంటర్నెట్ లో చూస్తే బాగానే దొరుకుతుంది. యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్. సో అదే మాకు మేజర్ ఇక్కడ కావాల్సింది. ఆ ఇన్స్టెంట్ మిక్స్ ఒక 500 గ్రామ్స్ తీసుకురావాలి కాంపిటీషన్ అప్పుడు. దానితో ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్ రెండు ప్రెసెంట్ చేయాలి. ఎందుకంటే మేము ఇక్కడ 10,000 ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాము. అండ్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది, ఎంట్రీ ఫ్రీ ఉంటుంది, ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి కనుక మినిమం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఈ పాంప్లెట్ పంపించిన తర్వాత నేను లింక్ షేర్ చేస్తాను. దాంట్లో రిజిస్ట్రేషన్ ఏం లేదు, మీ పేరు, మీ అడ్రస్, తర్వాత విల్లింగ్నెస్ టు పార్టిసిపేట్ అది ఉంటుంది అంతే. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నెంబర్ పెట్టిన తర్వాత మేము ఒక గ్రూప్ చేస్తాం. దాన్ని గ్రూప్ చేసిన తర్వాత ఆ గ్రూప్ లో మేము నెక్స్ట్ స్టెప్ ఎప్పటిలోపు ఏ ప్రోగ్రామ్ లో కలుపుతున్నాం, ఎప్పుడు డేట్స్ అవన్నీ ఇచ్చేస్తాం. అంటే పార్టిసిపెంట్స్ మాత్రమే రివీల్ చేస్తాము. ఇది కూడా అందులోనే పోస్ట్ చేస్తాం. బట్ మీకు ముందుగానే సతీష్ గారి ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మనలో మనకి కాన్ఫిడెన్స్, మేడం ఎవరో చెప్పారు, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం కొత్తగా ఒకటి చేసామనుకోండి, ఇఫ్ యూ రిసీవ్ ఎనీ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్, అది చాలా దూరమే మనల్ని తీసుకెళ్తుంది. చిన్న వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ చాలా బాగుంది అనేది, చిన్నది 10 మందిలో నీది బాగుంది అని వచ్చిందంటే దట్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. చాలా వరకు అది చాలా మిమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది ఈ స్టాండర్డైజేషన్ బేస్ చేసుకొని చేసిన కాంపిటీషన్. సో దీంట్లో వీడియో డాక్యుమెంటేషన్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్స్, వీడియో డాక్యుమెంటేషన్ ఆఫ్ రెసిపీ, మీరు ఎలా వండారు అనేది కూడా వీడియో డాక్యుమెంటేషన్ కావాలి. సో దాంట్లో ఇంగ్రీడియంట్స్ తెలుసు కదా, మీరు వీడియోస్ చూస్తారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించాలి, ప్రాసెస్ చూపించాలి. ఇది కాంపిటీషన్ కి సంబంధించి. మనీ ప్రైజ్ చెప్పాను 10,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చి 5,000, థర్డ్ ప్రైజ్ వచ్చి 2,500. ఇది కాన్సెప్ట్. తర్వాత అన్నారు అంటే భారీగా మనం ఇలాంటి మెషినరీ సార్ అన్నారు, మెషినరీ ఇవన్నీ మనం చేయలేము, మన ఇంట్లో మనకి ఎలా చేసుకోవచ్చు అనేది ఆలోచించుదాము, ఒక వ్యాపార దృష్టితో వెళ్ళాలంటే ఎలా వెళ్దాము అని చెప్పారు. సో దానికి కూడా ఒక ఛాన్స్ ఉంది సార్ ఇక్కడ. కాకపోతే నేను కన్ఫైన్ టు ఎస్సీ బెనిఫిషరీస్ ఓన్లీ. పర్ మంత్ నేను 10,000 ఇస్తాను. మా ప్రోడక్ట్స్ మీ దగ్గర అక్కడ సేల్ చేసి అది మాకు రిటర్న్ మనీ ఇవ్వాలి. అవన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ చేసినవి అక్కడ పెడతాము. ఒక మెంబర్ని పెట్టుకొని అక్కడ నుంచి మేము పే చేసి తీసుకుంటాము. సో దట్ ఏంటంటే మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ ఏంటి ప్రోస్ అండ్ కాన్స్ ఏముంటాయి బిజినెస్ చేయడంలో అనేది ఒక ఐడియా ఉంటుంది. సో అది సెకండ్ అండి. థర్డ్ వచ్చేటప్పటికి మహిళలు ఎవరైనా కూడా ఒంటరిగా వెళ్ళి సింగిల్ గా వెళ్ళి నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే నోబడి విల్ గివ్ లిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి ఒక గ్రూప్ అప్రోచ్ లో ఇది కూడా అగైన్ ఐఎమ్ సారీ టు సే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇది ఉంది, ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ ఎలాంటి మెషినరీ కావాలన్నా కూడా ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ అండ్ ఎస్టాబ్లిష్ చేసుకుని మాకు ప్లేస్ ఉంది, మేము ఇలాంటి బేకరీ యూనిట్ పెట్టుకుంటాము అని అంటే డెఫినెట్ గా నేను అది రిఫర్ చేస్తాను. అది ప్రాజెక్ట్ రాసి నేను మాట్లాడతాను వాళ్ళతో, ఏఎంఆర్ వాళ్ళతో, ఇట్లాంటి బేకరీ వరకు నాట్ దాట్. ఎందుకంటే అది మన దగ్గర ఇక్కడ రా గ్రెయిన్స్ అయితే ఉండవు కనుక దాన్ని మనం ఏం చేయలేము రా గ్రెయిన్స్. సో దీని వరకు మనం చేసుకోవచ్చు. బేకరీ ఐటమ్స్ బాగానే డిమాండ్ ఉంటుంది, ఎంతకాలన్నా డిమాండ్ ఉంటుంది. దట్టు మిల్లెట్ అనేటప్పటికి ప్రతి ఒక్కరు కొంటారు, ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడతారు. సో ఆపర్చునిటీస్ కూడా అంతే ఉంటాయి మనకి సిటీలో చాలా